చూడు సెక్రటరీలు మా మాట వినట్లే, పని చేస్తే రూల్స్ పేరుతో కొర్రేలు పెడుతున్నారు, మేము పంపే ఫైల్స్ను కనీసం చూడడం లేదు, వాళ్ళకు తెలిసిన వాళ్ళవి త్వరగా క్లియర్ చేస్తున్నారు. సీఎం రేవంత్కు మెజార్టీ మంత్రులు ఫిర్యాదుగా ట్రాన్స్ఫర్ చేసి కొత్త వారిని నియమించాలని అప్పీల్. ప్రస్తుతం రాష్ట్రాల్లో ఐఏఎస్ల కొరత, ఎవరిని మార్చాలన్న దానిపై ప్రభుత్వం కసరత్తు. ఇది ప్రభుత్వం అంటే చూడు ఎంత ఘోరం. ఇక ఒక పక్కన సొంత మినిస్టర్లు మంత్రుల మాటే వాళ్ళ పిఎస్లో ఉన్నటువంటి అధికారులు, వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి అధికారులు వినకపోతే సామాన్యుల పరిస్థితి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. సామాన్యుడు పోయి పని చేసుకునేటువంటి పరిస్థితి ఉందా? సామాన్యుడు పోయి దరఖాస్తు చేసుకొని మా న్యాయం చేయాలని డిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఉందా? రాష్ట్ర మంత్రులు ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రులకే పని జరగకపోతే, క్యాబినెట్ మంత్రులే నిజంగా సీఎం దగ్గరకు పోయి మొరబెట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడితే సామాన్యుల పరిస్థితి ఏంది? ఇగో ఇక్కడ ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. సెక్రటరీలు మా మాట వినట్లేదు, మరి వినకపోతే మీరెందుకే ఉన్నది? సీఎం రేవంత్ మెజార్టీ మంత్రులు ఫిర్యాదు. మళ్ళీ మెజార్టీకి ఉన్నటువంటి మంత్రులు ఇద్దరు కాదు, అందరు మంత్రులు కూడా పోయి ఫిర్యాదు చేసిరట. రాష్ట్ర మంత్రులు ఆయా శాఖల సెక్రటరీలకు పొసగడం లేదు. మంత్రి ఒకటే చెప్తే సెక్రటరీలు మరొకటి చేస్తున్నారు. తాము చెప్పిన పని ఎందుకు చేయలేదని మినిస్టర్లు ప్రశ్నిస్తే రూల్స్కి విరుద్ధంగా ఉన్నందుకు నిర్ణయాలు తీసుకోలేమని తెగేసి చెప్తున్నారు. అన్ని విషయాలు అదే తీరుగా ఉండడం లేదని, తమకు ఇష్టమైన వారి ఫైల్స్ విషయాలు మాత్రం రూల్స్ పక్కన పెట్టి ఆఫీసులు వెంటనే క్లియర్ చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. దీంతో ఇరువురి మధ్య విభేదాలు తలెత్తి చివరికి సెక్రటరీలనే మార్చాలని మంత్రులు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిసింది. చూడు ఎక్కడికి వచ్చింది. ఇక చాలామంది వివిధ సమస్యలపై మంత్రులకు వినతి పత్రాలు ఇస్తూ ఉంటారు. వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని మినిస్టర్లు తమ శాఖ సెక్రటరీలకు రికమెండ్ చేస్తుంటారు. కొన్ని ముఖ్యమైన విజ్ఞప్తులు ఉంటే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడడమే లేక తమ ఛాంబర్కి పిలిచి చెప్పడమే చేస్తుంటారు. మంత్రులు చెప్పినప్పుడు సరే అంటూ తలా ఊపుతున్న సెక్రటరీలు తర్వాత సంబంధిత ప్రపోజల్పై నెగిటివ్గా రాయడమే లేక కొర్రేలు పెట్టడమే వంటివి చేస్తున్నారని విమర్శలున్నాయి. ఒకవేళ రూల్స్కు విరుద్ధంగా ప్రపోజల్ ఉంటే సందర్భం చూసుకొని మంత్రులకు వివరించాల్సి ఉంటుంది. కానీ మెజార్టీ సెక్రటరీలు అందుకు విరుద్ధంగా వివరిస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. సమన్వయ లోపంతో సమస్యలు, మంత్రులు సెక్రటరీల మధ్య విభేదాలు మనస్పర్ధాలు రావడానికి ఇరువురి మధ్య సమన్వయం లోకపోవడమే కారణమని తెలిసింది. మంత్రి ఓ రకంగా ఆలోచిస్తుంటే సెక్రటరీలు మరో రకంగా వివరించడం కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఏర్పడ్డది. కాంగ్రెస్ అంటేనే ఇలా ఎవడు మాట ఎవడికి వినడు. కాంగ్రెస్ పార్టీలో ఎవడికి చెప్పింది వాడికే పెత్తానం, సొమ్ము కూడా ఉంటే సోకు కూడా ఉన్న విధంగా ఉంటుంది. ఇలా కాంగ్రెస్లో ఉన్నటువంటి సెక్రటరీలు ఎవరి మాట వినాలంటే మంత్రి మాట వినాలి. మంత్రి మాట నిజంగా తప్పు చేస్తే చెప్పే విధంగా ఉండాలి. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి ఇబ్బందులు ఉండడం వల్ల ఇలా ఉన్నది. వాళ్ళందరూ కూడా మార్చేసేటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. 134 మంది ఏఎస్ఓలు బదిలీ. 12 ఏళ్ళుగా ఒకే శాఖలో ఫిర్యాదులు రావడంతో ట్రాన్స్ఫర్. సిఎస్ రామకృష్ణ ఉత్తర్వులు. 134 మంది ఏఎస్ఓలో బదులవుతున్నారు. 12 ఏళ్ళు ఒకే శాఖలో ఉంటే వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించాలో అర్థం చేసుకోండి. ఎన్ని వందల కోట్లు సంపాదించాలో వీళ్ళ మీద నిజంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే, వీళ్ళ మీద నిజంగా 134 మంది ఆ ఏఎస్ఓల మీద నిజంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళ ఆస్తులు ఏ విధంగా పెరిగినా చూడండి. ఇక సిఎస్ రామకృష్ణారావు సార్ మీ మీద గౌరవం ఉంది. 134 మంది ఏఎస్ఓల మీద నేను 12 సంవత్సరాల నుంచి ఒకే శాఖలో అంటే వాళ్ళు ఎంత రాడ్ జైలులో మీకు తెలిస్తే వాళ్ళందరి మీద కూడా ఏసీపీ డ్రాప్ చేయండి, వాళ్ళ ఆస్తులను కూడా జప్తు చేసుకోండి అనేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.